హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ ట్యుటోరియల్ ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ టెట్ అండ్ డిఎస్సి. మనము పర్స్పెక్టివ్ క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. మనము ప్రీవియస్ క్లాసెస్లో మనం గమనించినట్లయితే జాతీయ విద్యా ఉద్యమం ఏ ఏ దశలలో ఎలా జరిగింది మొదలైన విషయాలను మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు క్లాస్లో వచ్చేసి 1939 నుంచి 47 వరకు జరిగిన విద్యా వ్యాప్తి, ఆ తర్వాత వచ్చిన సార్జెంట్ ప్లాన్, ఆ తర్వాత స్వాతంత్ర్యానంతర విద్యా వ్యాప్తి ఎలా ఉంది, దానికోసం నియమించిన కమిషన్ల గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందామమ్మా. అంటే దానికి సంబంధించిన పార్ట్లో ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఈ రోజు వరకు మన కీ పాయింట్స్ వచ్చేసి ఇవి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గిన మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని అదేవిధంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రీవియస్ క్లాసెస్తో సహా మీరు ప్రతిదాన్ని చెక్అవుట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ప్లేలిస్ట్లో మనం చూసినట్లయితే సైకాలజీ క్లాసెస్, తెలుగు క్లాసెస్, మ్యాథ్స్ క్లాసెస్, ఇంకా మెథడాలజీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఏమి ఉపయోగం ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఇక క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరుగుతుందమ్మా. అంటే చాలా వరకు తెలియని వారందరికీ కూడా యూట్యూబ్ మన గురించి రికమెండ్ చేయటం అనేది ఇంప్రూవ్మెంట్ కనపరుస్తుందమ్మా. అంటే ఎప్పుడు చెప్పే మాట అయినా కానీ అది చాలా ముఖ్యమైన మాట. అందుకని ప్రతి క్లాస్లో కూడా మీకు చెప్తూనే వచ్చాను, మీ సహకారం వీలైనంత ఉండాలి అని. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాము. 1939 నుంచి 1947 వరకు జరిగిన విద్యా వ్యాప్తి, దీని గురించి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మాత్రం ఎలాంటి సమాచారం లేదమ్మా. ఓన్లీ ఈ యొక్క టాపిక్ అనేది న్యూ టెక్స్ట్ బుక్లో మాత్రమే ఇచ్చారు. అందులో కూడా జనరల్ పాయింట్స్ ఇచ్చారు. అందులో ముఖ్యమైనవి ఏంటి అన్నది నేను రాశాను. ఓకేనా? ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో మాత్రము ఈ యొక్క 1939 నుంచి 47 వరకు జరిగిన విద్యా వ్యాప్తి అనేది ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ మనకు 3 దశల్లోనే ఇచ్చారు ఓల్డ్ టెక్స్ట్ బుక్. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ అని. 1905 నుంచి 1910 వరకు మొదటి దశ అని, 1911 నుంచి 1922 వరకు రెండవ దశ అని, ఇలా మనం తెలుపుకున్నాం అనమాట. ఓకేనా? ఇక ఏంటంటే ఆ తర్వాత మనం చూసినట్లయితే మూడవ దశ అంతటితోనే ఆపేశారనమాట ఓల్డ్ టెక్స్ట్ బుక్స్. న్యూ టెక్స్ట్ బుక్స్లో మాత్రము 1939 నుంచి 47 వరకు విద్యా వ్యాప్తి అని మనకు ఇవ్వటం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలంలో ప్రపంచ యుద్ధము 2 అనేది జరిగిందమ్మా. కాబట్టి ఏంటి అంటే ఈ యొక్క పరిణామం వల్ల బ్రిటిష్ ప్రభుత్వము ఎక్కువగా కూడా వరల్డ్ వార్ 2కి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. విద్యకు వీరు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ యొక్క కాలంలో ఈ యొక్క యుద్ధానికి ఎక్కువగా వీరు నిధులను కేటాయించడము ఇలాంటివన్నీ జరిగిందనమాట. ఈ యొక్క యుద్ధ కాలంలో సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే జై హింద్ అనే నినాదంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారమ్మా. ఆయన బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా పోరాడి జపాన్తో చేతులు కలిపి దేనిని స్థాపించారు అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. ఈ యొక్క ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఈ యొక్క సైన్యంతో బర్మాను, అండోమాన్ నికోబార్ దీవులను వీరు కబలించేసేయటం అనేది మనము గమనించవచ్చు. చాలా మందికి కూడా ఎంతో ఇష్టమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఓకేనా? అందుకే ఆయన మరణము అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. గొప్ప గొప్ప వాళ్ళ మరణాల గురించి అలాగే మనం తెలుసుకుంటూ ఉంటాము. సుభాష్ చంద్రబోస్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయనని అభిమానించని వారు అంటూ మన భారతదేశంలో ఎవరు ఉండరు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సుభాష్ చంద్రబోస్ గారిని ఎంతో అభిమానిస్తారు. ఆయన ఇచ్చిన నినాదం ఏంటి అంటే జై హింద్. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క యుద్ధానికే ఎక్కువగా నిధులను కేటాయించారమ్మా ఈ బ్రిటిష్ వారు. విద్యకు వీళ్ళు ఎలాంటి నిధులను కేటాయించలేదు. విద్యతో సహా సంక్షేమ కార్యక్రమాలకు కూడా వీరు ఎలాంటి నిధులు కేటాయించకుండా తగ్గించడం అనేది మనం గమనించవచ్చు. మరి 1942లో ఏ ఉద్యమం వచ్చింది అని మనం గమనించినట్లయితే క్విట్ ఇండియా ఉద్యమం అమ్మ. ఎవరి పిలుపు మేరకు అంటే గాంధీజీ గారి పిలుపు మేరకు వచ్చింది. ఈ యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ వల్ల దాదాపు విద్యా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించడాన్ని మనము గమనించవచ్చు. అంటే ఈ యొక్క కాలము అనేది స్వాతంత్రానికి కీలకమైన కాలం. అందుకే విద్యకు సంబంధించి ఎలాంటి మార్పు అనేది లేదు, ఎలాంటి అభివృద్ధి అనేది లేదు. మేబీ అందుకేనేమో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో దీనికి సంబంధించిన సమాచారం ఏం లేదు. న్యూ టెక్స్ట్ బుక్స్లో ఎందుకు లేదు అనే దాని గురించి మనకు వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఎందుకు లేదు అంటే ఈ యొక్క కాలంలో కేవలం మొత్తము యుద్ధానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. మన భారతదేశం వారు ఏంటంటే స్వతంత్రానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అంటే ఈ యొక్క కాలంలో స్వతంత్ర పోరాటం అనేది కీలక దశలోకి చేరుకుందని మనకు తెలుసు కదా. అందుకని ఏంటంటే దాదాపుగా ఇటు మన భారతీయులేమో స్వతంత్రం మీద ఉన్నారు, అటు బ్రిటిష్ వారేమో యుద్ధం మీద ఉన్నారు. సో ఏంటి అంటే విద్యా వ్యవస్థ అనేది దాదాపుగా పూర్తిగా స్తంభించిపోయింది అని
అని మనకు తెలపటం జరిగిందమ్మా. నెక్స్ట్ సార్జెంట్ ప్లాన్ అమ్మా. ఎప్పుడు అంటే 1944. అసలు ఈ యొక్క సార్జెంట్ ప్లాన్ ఎందుకు వేశారంటే, ఈ యొక్క యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు ఏం ఆలోచన చేశారంటే, భారతదేశంలో విద్యకు మనము అభివృద్ధి చేస్తున్నామా లేదా, విద్యకు మనము సహకరిస్తున్నామా లేదా అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ని వేయటం అనేది జరిగిందమ్మా. అందుకే ఆ యొక్క విద్యాభివృద్ధికి ప్రణాళికను తయారు చేయాలి అని బ్రిటిష్ ప్రభుత్వము ఆదేశించటం అనేది జరిగిందమ్మా. ఎవరిని ఆదేశించారంటే కేబ్ అంటే ఏంటమ్మా, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా. 1944లో ఆదేశించటం అనేది జరిగింది. అప్పుడు ఎవరి అధ్యక్షతన ఏర్పడింది కమిటీ అంటే, సార్జెంట్ గారి అధ్యక్షన ఏర్పడిందమ్మా ఈ కమిటీ. ఈ కమిటీ వారు నిర్మించిన ప్రణాళికనే ఏమంటారు అంటే, భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళికగా తెలపటం అనేది మనము గమనించవచ్చు. అంటే భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి ప్రణాళిక ఏది అంటే సార్జెంట్ ప్లాన్. ఎప్పుడు అంటే 1944. ఎందుకంటే చూడండి అమ్మ, భారతదేశ విద్యా అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అమ్మ. టోటల్గా మన భారతదేశానికే, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కే ఒక ప్రణాళిక, మొదటి ప్రణాళిక. అంటే దాని యొక్క ప్రాధాన్యత మీకు అర్థం అవ్వాలని మీకు అలా చెప్తున్నాను. మరి అర్థమవుతుంది కదా దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది, సార్జెంట్ ప్లాన్. ఓకేనా. మరి ఈ యొక్క ప్రణాళికలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఇప్పటి వరకు మనము వెనక వచ్చిన ఎన్నో కమిషన్లను గురించి మనం తెలుసుకున్నాము. వుడ్స్ డిస్పాచ్ అని, అదేవిధంగా చార్టర్ చట్టం అని, హార్టాగ్ కమిటీ అని, నెక్స్ట్ హంటర్ కమిషన్ అని, విశ్వవిద్యాలయాల చట్టం అని, ఇలాంటి కొన్ని చట్టాలన్నీ తెలుసుకున్నాం కదా. ఏ చట్టంలో కూడా ప్రీ ప్రైమరీ విద్యను ఏర్పాటు చేయాలి అని ఏ చట్టంలో కూడా మనకు సూచనలు ఇవ్వలేదమ్మా. మరి ప్రీ ప్రైమరీ విద్యను గురించి సూచించిన కమిషన్ ఏది, ఏంటి సూచించిన ప్రణాళిక ఏది అంటే సార్జెంట్ ప్లాన్. ఓకేనా. వీరు ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఎవరికి సూచించారు అంటే 3 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి. ఓకేనా. ఇప్పుడు మనం గమనించినట్లయితే స్కూల్స్కి మనకు ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. కానీ దానికి ముందు కొన్ని స్కూల్స్లో మీరు గమనించినట్లయితే ఎల్కేజీకి ముందు నర్సరీ అని ఒకటి ఉంటుంది అనమాట. అదే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే 6 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. 1984 నాటికి దీన్ని సాధించాలి. అంటే ఏంటి, 40 సంవత్సరాలలో. అంటే 1944 నుండి 1984 నాటికి సాధించాలి. గ్యాప్ ఎంతమ్మా అంటే 40 సంవత్సరాలు. ఓకేనా. ఆ తర్వాత కొంతమందిని ఎంపిక చేస్తారమ్మా. ఏ వయసున్న పిల్లల్ని అంటే 11 నుంచి 17 సంవత్సరాలు ఉన్న పిల్లలని 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యకు వారిని ఏర్పాటు చేయటం అనమాట. ఓకేనా. నెక్స్ట్ హయ్యర్ సెకండరీ విద్య తర్వాత 3 సంవత్సరాల కాలము డిగ్రీ విద్య ఉండాలి. ఇప్పుడు మనం చూస్తుందే కదా, ఇప్పుడు 10+2+3 విద్యా విధానం గురించి మనం ప్రీవియస్గా ఒక చట్టంలో తెలుసుకున్నామమ్మా. అది ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి. 10+2+3ని సూచించిన కమిషన్ ఏది, చట్టం ఏది అనేది మీరు కామెంట్లో తెలియచేయండి. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను 10+2+3 విధానాన్ని ఇది సూచించింది అని. కాబట్టి మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి అమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే సాంకేతిక, వాణిజ్య, ఇతర విద్యా కోర్సులను ఏర్పాటు చేయాలని, గ్రంథాలయాలను స్థాపించాలని, వయోజన విద్యా కార్యకలాపాలను నిర్వహించాలని, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలని, ఈ యొక్క మనకు ఉపాధ్యాయ శిక్షణల యొక్క ఆవశ్యకతల గురించి మనము ఒక చట్టంలో తెలుసుకున్నాం అమ్మ. ఎవరు సూచించారు అనేది దాన్ని కూడా మీరు కామెంట్లో పొందుపరచండి. ఓకేనా. నెక్స్ట్ శారీరక, మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ, ఉపాధ్యాయ సలహాల సంస్థలను ఏర్పాటు చేయాలి. ఇప్పుడు దీన్ని మనకు ఏ చట్టం కూడా సూచించలేదు. ఓకేనా. ప్రీవియస్గా మనము ఏ క్లాసెస్లో అయితే మనం వేటి గురించి అయితే తెలుసుకున్నామో ఏ చట్టం కూడా ఉపాధ్యాయ సలహాల సంస్థలను ఏర్పాటు చేయాలి అని మనకు తెలపలేదు. ఎవరు కూడా సూచించలేదు. ఏ కమిటీ కూడా సూచించలేదు. మరి సూచించింది ఎవరు అంటే సార్జెంట్ ప్లాన్. ఓకేనా. సాంఘిక వినోద కార్యక్రమాల యొక్క ఏర్పాటు. ఓకేనా. మరి ఈ యొక్క సార్జెంట్ ప్లాన్కి సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్లో ఏముంది, అదనపు ఇన్ఫర్మేషన్ అని మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నివేదికను ఏమంటారు, ఈ యొక్క సార్జెంట్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఏమంటారు అంటే కేబ్ రిపోర్ట్ అని పిలుస్తారమ్మా. బ్రిటిష్ వారు దీన్ని ఏమని పేర్కొన్నారు అంటే ఉత్తర యుద్ధ విద్యాభివృద్ధి అని బ్రిటిష్ వారు ఈ యొక్క ప్రణాళికను పేర్కొనటం అనేది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రణాళిక అనేది భారతీయ రాజకీయ నాయకులను కావచ్చు, తత్వవేత్తలను కావచ్చు, వారిని ఎవరిని కూడా సంతృప్తి చెందనివ్వలేదు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క నివేదిక అనేది
పూర్వ ప్రాథమిక విద్యా స్థాయి నుండి ఉన్నత విద్యా స్థాయి వరకు సూచనలు చేసిందమ్మా. నెక్స్ట్ ఇంకా నర్సరీ పాఠశాలను ప్రారంభించాలి. నర్సరీ పాఠశాలల్లో స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని తెలపడం జరిగింది. నర్సరీ పాఠశాలల గురించి ప్రీవియస్‌గా ఏ చట్టం కూడా, ఏ కమిషన్ వారు కూడా, ఏ కమిటీ కూడా సూచించలేదు. ఓకేనా? అంటే సార్జెంట్ ప్లాన్‌లో కొత్తగా మనకు ముఖ్యమైనవి ఏంటంటే కేవలము ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో ముఖ్యమైన అంశాలు సార్జెంట్ ప్లాన్‌లో ఏమున్నాయి అంటే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల ఏర్పాటు, ఆ తర్వాత ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు అంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకేనా? అదే విధంగా నర్సరీ పాఠశాలల ఏర్పాటు. అంటే మన యొక్క ఉపాధ్యాయులకు ఇవే కదా కీలక అంశాలు. అంటే మిగతా సాంఘిక వినోద కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటివన్నీ జనరల్ పాయింట్స్. మన వృత్తిలో మనకు ఇవి కీలకం కాబట్టి మైండ్ సెటర్ ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ మైండ్ సెట్ ఎట్టుంటుంది అంటే ఈ యొక్క వృత్తిలో వీరికి ఇది ముఖ్యం కాబట్టి దానిని గురించిన జ్ఞానం మనకెంతుంది అని మనల్ని పరీక్షించడం జరుగుతుంది. ఓకేనా? అందుకోసమని వాటిని మీకు తెలిపాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా వీరేం చేశారంటే ఇంటర్మీడియట్ స్థాయి అనేది తీసేయాలని. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కదమ్మా! అందులో మొదటి సంవత్సరాన్ని ఉన్నత పాఠశాలలకు తరలించాలి. రెండవ సంవత్సరాన్ని డిగ్రీ తరగతులకు మార్చాలి అని ఈ యొక్క కమిషన్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయ్‌మెంట్ బ్యూరోల్ని స్థాపించాలి అని కూడా తెలపడం జరిగింది. మరి సార్జెంట్ కమిషను ఇన్ని సిఫార్సులు చేసింది కదా! మరి ఏం అమలయ్యాయి అని మనం గమనించినట్లయితే 1945వ సంవత్సరంలో విద్యాశాఖను ఏర్పాటు చేశారమ్మా. అదేవిధంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే ఏంటి? యూజీసీ. ఓకేనా? ఇది వి కాదమ్మా, యూజీసీ. ఓకేనా? విద్యాశాఖ ఎప్పుడు ఏర్పాటు చేశారంట? 1945వ సంవత్సరంలో. అదేవిధంగా అఖిల భారత సాంకేతిక విద్యా మండలిని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా ఈ యొక్క కమిషన్ సిఫార్సు చేయటం వల్ల ఏర్పాటు చేయటం అనేది జరిగింది. స్వాతంత్రం అనంతరము భారతీయ విద్యా విధానానికి చాలా వరకు కూడా ఈ యొక్క సార్జెంట్ ప్లాన్ అనేది మార్గదర్శకంగా ఉంది. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది అన్నది మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే సార్జెంట్ నివేదికతో భారతదేశంలో బ్రిటిష్ విద్య యొక్క ప్రత్యక్ష పాత్ర ముగిసిపోయిందమ్మా. కానీ ఇప్పటికీ కూడా వారి యొక్క పాత్ర మన యొక్క భారతీయ విద్య పైన విపరీతంగా ఉండటం అంటే వారి యొక్క ప్రభావం అనేది ఉంది అని మనకు తెలపటం జరిగిందమ్మా. మరి స్వాతంత్ర్యానంతర కాలంలో భారతదేశంలో విద్య ఎలా ఉంది 1947 తర్వాత? కొన్ని కమిషన్లు వేశారమ్మా. మొదలియార్ కమిషను, నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ, కొఠారి కమిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు స్వాతంత్ర్యానంతర కాలంలో ఉన్న విద్య అంటే ఇంట్రొడక్షన్ పార్ట్ అని మనం తెలుసుకుందాం. ఓకేనా? మరి స్వాతంత్రం వచ్చింది. మరి మన ముందున్న అంశాలేంటి? మన ముందున్న లక్ష్యాలేంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్పటి వరకు మనము బ్రిటిష్ వారి కనుసన్నల్లో ఉన్నాము. బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాము. దానికి సంబంధించి ఇవి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన మొత్తం అధికారము యూరోపియన్ల చేతుల్లోనే ఉంది. వారు నడిపించారు. ఇప్పుడు మనల్ని నడిపించడానికి ఎవరు లేరు. మనకు కరెక్ట్‌గా చెప్పాలంటే మన దేశం ఇప్పుడు పుట్టింది. అంటే పుట్టిన చంటి పాపతోటి సమానం అనమాట. మరి ఇటువంటి భారతదేశంలో మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి? అంటే సలహాలు ఇచ్చేవారు ఎవరు లేరు. పెద్దన్న పాత్రను పోషించే వాళ్ళు ఎవరు లేరు. మన స్వతంత్రం తెచ్చుకున్నాము. మనకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఓకేనా? మనం ఇప్పుడే పుట్టాము. భారతదేశం ఇప్పుడే పుట్టింది. మరి ఇప్పుడే పుట్టిన ఈ యొక్క భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని ఎలా డెవలప్‌మెంట్ చేయాలి? అంటే అప్పుడుకున్న పరిస్థితులు ఏంటి? భవిష్యత్తుని ఎలా అంచనా వేయాలి? భవిష్యత్తులో ఈ యొక్క ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో మీకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు ఈ రకంగా ఉండటానికి ఆ కాలంలో అప్పుడు ఉన్న నాయకులు వేసిన బీజాలే కారణం అన్నమాట. అప్పుడు వాళ్ళు సరిగ్గా లేకపోతే ఇప్పుడు సరిగ్గా ఉండేది కాదు విద్య అనేది. అప్పుడు వాళ్ళు సరిగ్గా చేయబట్టే ఇప్పుడు విద్య అనేది ఒక సరైన సిస్టమ్‌లో ఉంది. అంటే ఇప్పటికి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. కానీ మొత్తం లూప్ హోల్స్ కాదు కదా! అందుకని ఏంటంటే మరి స్వాతంత్ర్యానంతర కాలంలో విద్య ఎలా ఉంది? ఆ ఇంట్రొడక్షన్ మనకు చాలా అంటే అప్పుడు వారికున్న అంశాలేంటి? మనం చూసుకున్నట్లయితే వారు ఏమి లక్ష్యాలుగా పెట్టుకున్నారు? అప్పుడు ఉన్న నాయకులు అంటే ఎలిమెంటరీ విద్యను విస్తరించాలని, నిర్బంధ విద్యను అమలు చేయాలని, సెకండరీ విశ్వవిద్యాలయాలను విస్తరించాలని వీటిని లక్ష్యాలుగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అప్పటి నాయకులు పెట్టుకోవటం జరిగింది. అప్పటికే విద్యాశాఖ ఏర్పాటైంది. ఎప్పుడు ఏర్పాటైంది? 1945లో. ఏ కమిషన్ మూలాన ఏర్పాటైంది? సార్జెంట్ ప్లాన్ మూలాన. మరి అప్పటికే ఏర్పాటైన ఆ యొక్క విద్యాశాఖ అనేది స్వతంత్రం తర్వాత ఒక ప్రత్యేక శాఖగా రూపొందింది.
మరి ఆ యొక్క బాధ్యత ఎవరిది? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క బాధ్యత ఎవరిది? రాష్ట్రాలదా? కేంద్రాలదా? అని మనం చూసినట్లయితే మొదట్లో రాష్ట్రాల బాధ్యతగా దాన్ని నిర్ణయించారమ్మా. ఆ తర్వాత ఏంటంటే దాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి బాధ్యతగా విద్యను తీసుకోవటం అనేది జరిగింది. అంటే ఇలా ఎన్నో మార్పులు చేర్పులు వస్తేనే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంత అక్షరాస్యత శాతం అనేది అప్పటితో పోలిస్తే ఇప్పటికి ఆ రకంగా పెరిగింది. అప్పట్లో వారు సరిగ్గా పట్టించుకొని ఉండకపోతే ఇప్పుడు ఉండేది కాదు. కానీ చాలా మంది వరకు ఏమంటారంటే అంటే ఇది ఔట్ ఆఫ్ సిలబస్, ఔట్ ఆఫ్ కంటెంట్. చాలా మంది వరకు ఏంటి అంటే వారికి మరి మిడిమిడి జ్ఞానం అంటుంటారు కదా! అప్పట్లో వారు సరిగ్గా చేయలేదు. అందుకే ఇట్లా తగలడింది. అప్పట్లోనే వీరుండుంటే గిన ఈ రకంగా అయిపోయి ఉండేది, ఈ రకంగా ఉండుండేదని పుంతలు తొక్కుతూ ఉంటారు. కానీ అప్పుడు వారి హయాములో అప్పటి రాజకీయ నాయకులు వారి పరిధిలో ఆ యొక్క పరిస్థితులను అనుసరించి వారు అమలు పరచడం అనేది జరిగింది. ఇప్పుడు క్రికెట్‌లో పిచ్ బోర్డ్‌లో సచిన్ టెండూల్కర్‌కే తెలుసమ్మా ఆ యొక్క కష్టం ఏంటి అనేది. ఈడ లుంగీ లెగేసుకొని కూర్చొని ఈ బాల్‌కి 6 కొట్టాలి, ఆ బాల్‌కి 4 కొడితే మనం విన్ అయిపోతాము అని కామెంటరీ ఇచ్చే వాళ్ళకి తెలీదు. అక్కడ ఆడే వారికే తెలుస్తుంది. ఆ యొక్క బర్డెన్ ఎలా ఉంటుంది అని. మరి ఆ కాలంలో ఉన్న ఆ రాజకీయ నాయకులకు మాత్రమే తెలుసు ఆ బర్డెన్ ఏంటి అన్నది. కానీ చాలా మంది వరకు ఏంటంటే వారికి ఉన్న ఆ యొక్క మిడిమిడి జ్ఞానంతోటి తెలిసో తెలియకో ఆ రకంగా అట్లా ఉండుంటే ఇట్లా ఉండేది అని చెప్తూ ఉంటారు. ఇది ఔట్ ఆఫ్ కంటెంట్ మనకు అనవసరము. సారీ మామూలుగా ఇట్లాంటి డిస్కషన్ వచ్చిందని చెప్పాను. అంటే మీరు కూడా మైండ్ మెచ్యూరిటీ అనేది అవ్వాలి. కాబట్టి ఎందుకంటే ఒక టీచర్ అనేవారు ఏంటి అంటే పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు. పుస్తకంలో ఉన్నది రాసిన అక్షరాలని అందించడం మాత్రమే కాదు. ఉపాధ్యాయుడు విద్యార్థికి చెప్పే ప్రతి మాట వారి యొక్క నిజ జీవితానికి ఉపయోగపడేదై ఉండాలి. అప్పుడు ఆ యొక్క విద్యకు అర్హత ఉంది. అప్పుడు ఆ యొక్క విద్యను నేర్చుకున్నందుకు ఆ యొక్క పిల్లవాడికి విద్య అనేది పిల్లవాడికి ఉపయోగపడాలి. విద్య అనేది పుస్తకంలో ఉన్నది మాత్రమే కాదు. మంచి మాటలు చెప్పే ప్రతీది కూడా విద్యనే. అంటే మంచి జ్ఞానాన్ని అందించే ప్రతీది కూడా విద్యనే. ఇప్పుడు మనం గమనించినట్లయితే భగవద్గీతలోనూ శ్రీకృష్ణుడు బోధించింది కూడా విద్యనే. అక్కడ మనం గమనించిన దాన్ని విద్యగానే మనం పరిగణించాలి. గురువు అక్కడ ఏంటి అంటే టోటల్‌గా మనం గమనించినట్లయితే గురువు అనేవారు ఏంటి అంటే ఒక పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు. మిగతా సొసైటీలో జరిగే జ్ఞానాన్ని కూడా అందించాలి. తెలియని దానిని కూడా స్టూడెంట్స్‌కి అందచేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క మనకప్పుడే స్వతంత్రం వచ్చింది. మరి విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. మొదటగా రాష్ట్రాల బాధ్యతగా స్వీకరించి అలా కాలం గడిచే కొద్దీ వారు అన్ని విద్యలో మార్పులు తీసుకొని రావటం అనేది మనం గమనించవచ్చు. మరి విద్యా సంస్థలకు సంబంధించిన మౌలిక విషయాలను నిర్ధారించటానికి మరి గైడ్‌లైన్స్ ఇవ్వటానికి, మార్గదర్శనం చేయటానికి కేంద్ర స్థాయిలో కొన్ని సంస్థలు ప్రారంభమైనాయమ్మా. జాతీయ స్థాయిలో ఏంటి అవి అంటే ఎన్‌సీఈఆర్‌టీ, కేప్, సీఐఈటీ, ఎన్‌యూపీఈఏ. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎస్‌సీఈఆర్‌టీ, ఎస్ఐఈటీ వీటికి సంబంధించిన అబ్రివేషన్స్ అడుగుతారమ్మా. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అని. ఎన్‌సీఈఆర్‌టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. కేబ్ అంటే మీకు తెలిసిందే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సిఐఈటి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఎన్యూపిఈఏ అంటే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఎస్సిఈఆర్టీ అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎస్ఐఈటి అంటే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. అబ్రివేషన్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? కాబట్టి ఏంటి అంటే ఈ రకంగా స్వాతంత్రానంతర కాలంలో మనకు విద్య అనేది ఉండటం జరిగింది. మనం ఇంట్రొడక్షన్ పార్ట్‌ని మాత్రమే తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం కమిషన్‌ల గురించి తెలుసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండమ్మా. దాంతో పాటుగా ఈ వీడియోను కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఐ యామ్ సైనింగ్ ఔట్. బై బై.